దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు చరిత్ర. రజాకారులు మామూలు దుర్మార్గం చేయాల, బతుకమ్మలను ఆడించారు, వ్యవస్థలను చేసి ఆడించిన మీద పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్కలు చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ కన్నా ఎగ్నిస్ట్కి వెళితే 4 కోశత్తలను చంపేశారు. చివరికి మీ ఆయనలు ఎక్కడ, మీ అన్నలు ఎక్కడ, మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న బాలింతను కూడా వదలకుండా ఆ బాలింతల పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ చేసుకుని తాగి బేబచ్చాలు చేసి వెళ్ళారు రజాకారులు. దుర్మార్గం దుర్మార్గం దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది చరిత్రకి జనాన్ని చెప్పడం గట్స్ కావాలి. కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూడూరు నారాయణ రెడ్డి గారు నేను సెల్యూట్ చేస్తున్నాను. బికాస్ ఎవడైనా మతం పూజించుకోవచ్చండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోని మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భారత మాతకి జై, రైట్? సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు, ఇది మామూలు విషయంగా ఈ సినిమా రజాకార్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమాని మొత్తం చూపించండి సార్. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు, అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బెబ్బత్తాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే, వాట్ ఈస్ ది రిలీజియన్? మతం అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఇస్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం, మతం అంటే ఉద్దేశం. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, వందే మత ఉద్యమం కానీ బీభత్సంగా సాగుతున్న రోజుల్లో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇషాక్కడు నిజాం స్టేట్ అయిపోద్దు. వాట్ టు డూ? ఇవాళ 2 కళ్ళ సిద్ధాంతాన్ని మనం చెప్పుకుంటాము చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు 2 కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు. హీ వాంట్స్ టు సేవ్ హిస్ కింగ్డమ్. దానికోసం అప్పుడు ఏం చేశాడంటే, ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ముస్లిం ఫండమెంటలిస్ట్, ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని. దానికి నాయకుడు ఎవరండి? మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాసిం రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు. దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాసిం రజ్వీని పిలిపించి, నా సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు, ఏం చేస్తావు చెయ్యన్నాడు ఆయన. అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రజాకార్? ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు. వీఆర్ ది పరిరక్షకాస్ ఆఫ్ ముస్లిమ్స్. ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దే కేమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ. ఈ ప్లేస్ నుంచి 2 లక్షల మంది రజాకారులు. అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు. ఆ రోజుల్లో, ఆ 10 ఏళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు, తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు, తెలంగాణ తెలని భాషని, సంస్కృతిని, సమస్తాన్ని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు ఆల్రెడీ సినిమాలో చూపించాడు. అలాంటి దశలో ఆ రజాకార వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే, ఇందాక మనం మంచి మాట చెప్పుకోవాలి గూడూరు నారాయణ రెడ్డి గారు. ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిల్మ్ కాదు, గుర్తు పెట్టుకోండి. ఆ రోజుల్లో కాసిం రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ షోయబుల్లా ఖాన్. తాలో షోయబుల్లా ఖాన్, మిస్టర్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హిందువులు ముస్లిం 2 కళ్ళు అంటావు, ఏది? హిందువులు చంపుడు పాడవేనా నీ 2 కళ్ళ సిద్ధాంతం? మిస్టర్ కాసిం రజ్వీ, డోంట్ బి లైక్ ముస్లిం ఫండమెంటలిస్ట్. మానవత్వంతో ఉండు. చూసుకోండి మిత్రులారా, అల్లాను పూజించేవాళ్ళు ఎవరు కూడా హిందూ దేవాలయానికి వచ్చి రాముని పూజించరు. యేసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడిని, ఈశ్వరుని హిందూ దేవాలయానికి రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు, కనపడ్డ అల్లాకి వెళ్తారు దండం పెడతాం, దర్గాకి వెళ్తాం దండం పెడతాం, చర్చికి వెళ్తాం దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రప్పుకి, సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి పుట్టుకి పెట్టే మత సహనం గల భారత మాత బిడ్డ హిందూ మతం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ హిందూ మతం. ప్లీజ్ ప్లీజ్. తమ్ముళ్ళు, దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుతాడు, రైట్? తప్పు.
ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ సొంత జెండా పెట్టిస్తారు మీరు. రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీ అబ్బ సొత్తా మన సొత్తా అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహాं से अच्छा అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా అన్నాడు కానీ సారే జహాं अच्छा పాకిస్తాన్ హమారా అన్నలా. దట్ ఈస్ ఇక్బాల్. యునైట్. జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు, మీరు నమ్మని మిత్రులరా, 1907లో పిళ్ళై గారన్న ఆయన కనుగొన్నాడు జై హింద్ అనే పదం పెట్టాలని. పిళ్ళై స్వతంత్ర సంగ్రామ పోరాట యోధుడు. 1940లో బోస్ రెజిమెంట్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పిన, జై హింద్ అంటే బాగుంటుందని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అనమాట కానీ జై పాకిస్తాన్ అని మళ్ళా. అరే భాయ్ వాట్ షోయబుల్ ఖాన్, మీరు నమ్ముతారా? తెలంగాణ సాయుధ పోవడానికి 3 మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని. ఆ 3 మూర్తులు ఎవరో తెలుసా? రావి నారాయణ రెడ్డి, ఆటో రామచంద్రారెడ్డి, థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు మొహిద్దీన్. దట్ ఈస్ ముస్లిమ్స్. హిందూ ముస్లిం బాయ్ బాయ్. దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు చరిత్ర. రజాకారులు మామూలు దుర్మార్గం చేయాల, బతుకమ్మలను ఆడించే వ్యవస్థలను చేసి ఆడించిన మీద పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్కలు చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ కన్నా ఎగ్నిస్ట్కి వెళితే 4 కోసత్లను చంపేశారు. చివరికి మీ ఆయనలు ఎక్కడ, మీ అన్నలు ఎక్కడ, మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న బాలింతను కూడా వదలకుండా ఆ బాలింతల పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ చేసుకుని తాగి బేపత్సాలు చేసి వెళ్ళారు రజాకారులు. దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది చరిత్రకి జనాన్ని చెప్పడం గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. బికాస్ ఎవడైనా మతాన్ని పూజించుకోవచ్చండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోని మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భారత మాతకి జై. రైట్. సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు, ఇది మామూలు విషయంగా ఈ సినిమా రజాకార్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమాని మొత్తం చూపించండి సార్. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు, అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బేబత్సాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే వాట్ ఈస్ ది రిలీజియన్? మతం అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఇస్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని, అలా కోరుకోవాలని ఆ దశలో భాగంగా చరిత్రని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి, సారీ ఏటా సత్యనారాయణ గారికి, గట్స్గా తీసిన మహానుభావుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ, కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి పాన్ ఇండియా లెజెండ్ డైరెక్టర్